ఏటీఎం అంటేనే సామాన్యుడికి అత్యవసరంగా డబ్బులిచ్చే కేంద్రం. కానీ అదే ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఆ సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఏలూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఓ వినియోగదారుడికి షాక్ తగిలింది. 9,000 డ్రా చేస్తే అందులో 5,500 రూపాయల విలువైన నోట్లు చిరిగిపోయి రంగులు అంటుకొని ఉన్నాయి. అసలు ఏటీఎంలో ఇలాంటి నోట్లు ఎలా వచ్చాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక దీనిపై బాధితుడితో మా ఏలూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరులోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో డబ్బు విత్డ్రాల్ చేసిన వినియోగదారుడికైతే షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అతను 9,000 రూపాయలు డ్రా చేయంగా అందులో సుమారు 4,000 పైచిలకు ఇంకు అంకి నోట్లు, నలిగిపోయిన నోట్లు, చెత్తగా ఉన్న నోట్లు రావడంతో అయితే వినియోగదారుడు లబోదిబోమంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వినియోగదారుడు ఉన్నారు. చెప్పండి, మీరు అసలు బ్యాంకులో ఎంత డ్రా చేశారు, ఏ నోట్లు? బ్యాంకులో నేను 9,000 విత్డ్రా చేశానండి. ఇక్కడ 9,000లో 5,500 రూపాయలు ఈ నోట్లు వచ్చినాయండి. ఇందులో ఇంక్ అంటుకుపోయి, పెయింట్ అంటుకుపోయి, బ్లడ్ అంటుకుపోయిన నోట్లు ఉన్నాయండి. ఇందులో నాకు ఆ అమౌంట్ అయితే అర్జెంటుగా అవసరం. ఈ అమౌంట్ ఎవరికైనా ఇచ్చినా కూడా తీసుకోరు. నాకు ఈరోజు బ్యాంకు సెలవు, బ్యాంకులో చూపిద్దామంటే బ్యాంకు వారు ఎవరు లేరు. ఇక్కడ బ్యాంకులో చూపిద్దామంటే నాకు ఈ అమౌంట్ అర్జెంట్ అండి. మరి ఈ అమౌంట్ నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ అమౌంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే అంటే ఇప్పటికే ఈ డిపాజిట్ మిషన్లో చిన్న గీత కానీ ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా నోట్లు రావడాన్ని ఎలా చూడాలంటారు? ఈ విధంగా నోట్లు చూడడాన్ని బ్యాంకు వారి ఇది అసమర్థత నేను అనుకుంటున్నాను. బ్యాంకు వారిది దీంట్లో బ్యాంకు వారి పాత్ర చాలా అయితే ఉన్నట్టుంది. అలాగే మీకు అంటే బ్యాంక్ అధికారులు దృష్టికి ఎవరైనా దృష్టికి తీసుకెళ్లారో, దీనిపై ఏం చేయబోతున్నారు? బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానికి ఇక్కడ ఎవరు బ్యాంకు వారు ఎవరు లేరండి. ఇక్కడ ఏటీఎం దగ్గర కూడా ఎవరు లేరు సిబ్బంది. ఈరోజు బ్యాంకు సెలవు వల్ల నేను ఎవరికి చెప్పాలో తెలియకపోవడం వల్ల మీరు ఇంతలో మీ మీడియా వారు నా దగ్గరికి రావడంతో నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే అంటే ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించిన ఏటీఎంలో అయితే ఇది ఏలూరులో మెయిన్ బ్రాంచ్ పక్కనే డిపాజిట్ మిషన్స్, అలాగే విత్డ్రాల్ మిషన్స్ కూడా ఉంటాయి. ఈరోజు బ్యాంకు హాలిడే కారణంగా ఈ సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలి. అంటే బ్యాంకులు అంటే ఒక నమ్మకం కలిగి ఉంటుంది. ఈ బ్యాంకులు అంటే మనం డిపాజిట్ చేస్తే చిన్న ఇంకు మరకున్నా, అలాగే చిన్న డాట్ ఉన్నా, నలిగిన నోట్లు కూడా ఈ మిషన్లు తీసుకోవు. అంటే ఎవరో చేసిన తప్పిదాలకు మేము ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాము. అంటే అత్యవసర పరిస్థితుల్లో విత్డ్రాల్ చేసిన సొమ్ము మాకు ఉపయోగపడలేదు సరికదా, ఈ డబ్బుల్ని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి వినియోగదారుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, YK న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.